నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టొస్తుందనడానికి సజీవమైనట్టు సాక్ష్యం ఏంటంటే, వదంతులు ప్రచారం చేసేవాడు, లేకపోతే బురద చల్లేవాడు చాలా వేగంగా చల్లుతాడు. దాన్ని పట్టేసుకొని మనం గూడా అదే పట్టుకొని గింజేసుకుంటాం. కానీ ఆ తర్వాత వాస్తవం తెలిసేటప్పటికి వాడి జీవితం నాశనం అయిపోతుంది. ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే ఏదైతే క్రయోజెనిక్ ఇంజిన్‌కి సంబంధించినటువంటి అంశంలో కేరళకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త ఎట్లాంటి పరిస్థితి ఫేస్ చేశారు? పోలీసులు పెట్టినటువంటి ఆ కేసు ఆధారంగా సుదీర్ఘకాలం పాటు ఆయన జైల్లో ఉండటం, తీవ్రమైన హింసలకు గురవ్వడం, నంబి నారాయణన్ గారికి సంబంధించిన ఉదంతం. చివరికి ఏం తేలింది? అదొక ఫాల్స్ అన్నటువంటి విషయం తేలింది. కానీ ఆయన జీవితం ఎంత నష్టపోయారు? అలాంటిదే మరొక ఉదంతం. ఒక ఆర్మీ అధికారి మీద అప్పట్లో తెహల్కా డాట్ కామ్ చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్ పేరుతో ఒక ఆర్మీ అధికారి లంచాలు తీసుకున్నారంటూ తెహల్కా 2001 సంవత్సరంలో మేజర్ జనరల్ ఎంఎస్ అహ్లూవాలియా మీదన ఒక ఇది రాసింది. వార్తా కథనం రాసింది. దీని మీదన అప్పట్లో ఆయన మీదన సస్పెన్షన్ వేటు వేశారు. పనిష్మెంట్ సివియర్ డిస్‌ప్లెజర్ అంటే రికార్డబుల్‌గా రాస్తూ ఆయన్ని అన్‌బికమింగ్ ఆఫ్ యాన్ ఆర్మీ ఆఫీసర్ అంటూ ఆయన తొలగించారు. అయితే ఇప్పుడు దాని మీదన ఛాలెంజ్ చేస్తే అహ్లూవాలియా, మేజర్ జనరల్ ఎంఎస్ అహ్లూవాలియా లంచాలు తీసుకోలేదు అంటూ ఆయన కోర్టులో ఛాలెంజ్ చేస్తే, తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్, జర్నలిస్ట్ అనిరుద్ధ్ భట్ ఇద్దరూ కూడా తాజాగా ఢిల్లీ హైకోర్టులో క్షమాపణ చెప్పారు ఆయనకి. మేజర్ జనరల్ ఎంఎస్ అహ్లూవాలియా ఎలాంటి లంచం తీసుకోలేదని, ఆయన అడగలేదు, ఎలాంటి లంచం తీసుకోలేదంటూ క్షమాపణ చెప్పారు. 2001 ఇది 23 అంటే 22 సంవత్సరాలు ఒక ఆర్మీ అధికారిని ఆ విధమైనటువంటి తప్పుడు ఆ కారణంగా మొత్తం ఆర్మీలో పరువు పోతుంది, బంధువుల్లో పరువు పోతుంది, దేశద్రోహిగా చూస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఎంతటి అవమాన పాలయ్యారు. ఒక సంచలనం కోసం జరిగిన ఇంత దుర్మార్గం ఏమనాలా?